ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం నిన్నటి దినాన ప్రభు సన్నిధిలో ప్రత్యక్షపు గుడారం గురించి మరి సెకండ్ బ్యాచ్ గాను మరి మరొకసారి టీచ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇందు మూలంగా అనేక విషయాలు మనము ఎస్టర్డే మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. సో అందులో ప్రత్యక్షపు గుడారము ఏమేటో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ ప్రత్యక్షపు గుడారం అంటే దానికి ఉన్నటువంటి అర్థాలేంటో మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రత్యక్షపు గుడారంలో పరిపూర్ణుడైనటువంటి క్రీస్తును మనము అక్కడ ఛాయా రూపంలో మనం చూడవచ్చును. మరి అనేకులు పాత నిబంధన గ్రంథమును అర్థం కాదనేసి పక్కన పెడతారు. అయితే ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు రాయించినటువంటి యొక్క గ్రంథంలో ప్రత్యక్షపు గుడారం గురించి ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటున్నాయో మనం నేర్చుకోవడానికి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మనం ప్రతిదినం కూడా కూడుకోవలసినదే ఉంటున్నది. సో ప్రవచన పూర్వకమైనటువంటి పాత నిబంధన గ్రంథము చారిత్రాత్మకమైనది. రాబో మెషియాకి గుర్తింపుగా మరి అక్కడ దేవుడు ఏ స్థితి కలిగి ఉన్నాడో మనం గమనిస్తూ వచ్చాం. సో పాత నిబంధన అనేటువంటిది ఛాయ, క్రొత్త నిబంధన అనేటువంటిది నెరవేర్పు. మన జీవితాల్లో ఒక మొబైల్‌లో కానీ, లేకుంటే ఒక మనిషికి కానీ, లేకుంటే ఒక చెట్టుకి గానీ, లేకుంటే మనకున్నటువంటి సరౌండింగ్‌లో ఉన్నటువంటి గృహాలకు కానీ, లేకుంటే వాహనాలకు కానీ, ఎండ సమయంలో ఆ యొక్క లైటింగ్‌కి ఆపోజిట్ షాడో కనిపిస్తది. సో, ఆ యొక్క ఉన్నటువంటి నీడ కనిపిస్తది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పాత నిబంధనలో ఆ యొక్క నీడ వలె వారికి ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అయితే క్రొత్త నిబంధనలో మనం చూస్తే నెరవేర్పును మనం గమనిస్తూ మనం వచ్చాం. సో, ఇందులో మనము నిన్నటి సమయంలో అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈ ప్రత్యక్ష గుడారంలో పరిపూర్ణమైనటువంటి క్రీస్తుని మనం చూడగలమని. సో, నిన్నటి సమయంలో విననటువంటి వారు ఎవరైనా ఉంటే నిన్న తెలియజేసినటువంటి ఆ లింక్‌ను మీరు ఒకసారి తిరిగి మీరు ఆ యొక్క యూట్యూబ్‌లో ఉన్న లింక్‌ను మీరు వినవచ్చని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మనము ఇవన్నీ కూడా ధ్యానం చేసుకోబోతుంటున్నాం. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? ప్రత్యక్ష గుడారంలోని భాగాలు, ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణము, ద్వారము, ఇత్తడి బలిపీఠము, గంగాళము. సో, ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతుంటున్నాం. ఈ దినాన మరికొన్ని విషయాలు తెలియచేయాలని నేను ఆశపడుతుంటున్నాను. అయితే ఎందుకు దేవుడు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కోరుకున్నారంటే, దేవుడు వారిలో నివసించడానికని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో, నిన్న ఎవరైనా కూడా అటెండ్ అవ్వకుంటే దయచేసి నిన్నటి క్లాస్ ఎవరైనా తిరిగి నేర్చుకొని అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ దినాన మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. నిన్న ఇదివరకు మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో ప్రత్యక్షపు గుడారము ఉన్నటువంటి యొక్క 3 విషయాలు కూడా 3 స్థలాలు కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏమేమై ఉంటున్నాయంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో, యొక్క ఉన్నటువంటి ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి ఈ దినాన మనం నేర్చుకోబోతుంటున్నాం. సో, ఇవ్వబడినటువంటి అంశంలో నుంచి మరి మెసేజ్ స్టార్ట్ అవుతుందండి. సో, మరొకరు అర్థం కానిటువంటి వారు దయచేసి ఒక వీడియో చూపిస్తాను. దయచేసి ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. నిన్న రానటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నట్లయితే ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుద్ది. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. సో, ప్రత్యక్ష గుడారం ఏ స్థితిలో ఉంటున్నదని మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. సో, ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఈ రీతిగా వారు నిర్మించి ఉంటున్నారు. సో, అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క ఆవరణంలోకి ప్రవేశించగానే తిరిగి మీకు ప్రతి దాని గురించి వివరంగా నేను తెలియజేస్తూ ముందుకెళ్తానండి. సో, ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఈ యొక్క ఆవరణంలో వెళ్ళిన వెంటనే మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ ఆవరణంలో దేవుడి సన్నిధిలో మనం అర్థం చేసుకుంటే 2 మరి ఉపకరణాలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఏంటంటే ఇత్తడి బలిపీఠము మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. రెండవదిగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గంగాళము. సో, వాటి గురించి మనము వచ్చినప్పుడు వాటి గురించి మనం లోతుగా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దామండి. ప్రభు సన్నిధిలో విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో, వారందరూ కూడా బలులు అర్పించడానికి ఈ ప్రదేశానికి వారందరూ కూడా తీసుకొని వచ్చేవారు. సో, ఈ యొక్క బలిపీఠంకు ఉండవలసినటువంటి ఈ యొక్క బలిపీఠంకు ఉండేటువంటి లక్షణాల గురించి ఈ దినాన మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాం. జస్ట్ ఒకసారి చూడండి. తర్వాత నేను వాటి గురించి ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. సో, ఎవ్రీడే ఆల్మోస్ట్ నేను 5:10కి తీసేసుకుంటాను. ఎవరు వచ్చినా రాకున్నా సమయాన్ని పాటించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఏంటంటే గంగాళము. ఈ గంగాళంకు ఉన్నటువంటి యొక్క
ప్రాముఖ్యత ఏంటో కూడా నేను మీకు తెలియచేస్తాను. సో, ఎలా చేయబడి ఉంటున్నది, ఎందుకు వాటి యొక్క ఉపయోగం ఏమై ఉంటున్నది, క్రొత్త నిబంధనతో మనం ఏ రీతిగా పోల్చుకోవాలి వాటిని. సో, ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతుంటున్నాం. సో, ఇక్కడ మనం చూస్తే ఇదివరకు కూడా ఆవరణ మనం గమనిస్తూ వచ్చామండి. ఇప్పుడేమో పరిశుద్ధ స్థలంలోనికి మనం ఎంటర్ అయ్యి ఉంటున్నాం. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధ స్థలంలో కూడా ఆవరణంలో అయితే 2 విషయాలు మనం చూసాం. ఎవరైనా కూడా చెప్పండి ఆవరణంలో ఏమేమి ఉంటున్నాయి? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. దీపవృక్షం, ధూపవేదిక, నో, నాట్ హియర్. పరిశుద్ధ స్థలంలో కాదు. మనం ఎంట్రన్స్‌లో మనం చూసాం. ఆవరణంలో 2 విషయాలు చూసి మళ్ళీ తర్వాత పరిశుద్ధ స్థలాన్ని మనం చూస్తుంటున్నాం. బలిపీఠం. ఇత్తడి బలిపీఠము, రెండోది ఏందంటే గంగాళం. గుర్తుపెట్టుకోవాలి. ఆవరణంలో ఈ 2 ఉపకరణాలు అక్కడ ఉంటాయి. సో, ఇవి 2 కూడా అక్కడ ఉంటాయి. దాని ప్రాముఖ్యత గురించి కూడా మనం ఈరోజు వీలున్నట్లయితే కొద్ది వరకు లోతుగా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మనం చూసేటువంటి ఈ యొక్క స్థలం ఏందంటే పరిశుద్ధ స్థలం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎలా నేర్చుకోవాలంటే నిద్రలో లేపి అడిగినా కూడా ఆవరణంలో ఏమేమి ఉంటాయంటే చెప్పాలి. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయంటే చెప్పాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయంటే చెప్పాలి. సో, విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. సో, ఇక్కడ పరిశుద్ధ స్థలాన్ని మనం ఇప్పుడు గమనిస్తుంటున్నాం. ఈ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయంటే ఈ 3 యొక్క విషయాలుంటాయి. ఈ యొక్క ఉన్నటువంటి లేఖన భాగంలో ఈ 3 పరికరములు ఉంటున్నాయి అర్థం చేసుకోవడానికి. సో, మొట్టమొదటిగా మనం చూస్తే దీపవృక్షం. పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం. రెండవదిగా ఏందంటే సముఖపు రొట్టెల బల్ల. సముఖపు రొట్టెల బల్ల ఉంటున్నది. అక్కడున్న ఇటు సైడ్ 6, ఇటు సైడ్ 6 ఉంటాయి. 12 ఉంటాయి. వాటి గురించి కూడా నేను మీకు టీచ్ చేస్తాను. ఆ యొక్క టాపిక్‌లోకి వచ్చినప్పుడు వాటి గురించి మనం క్షుణ్ణంగా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. మూడవదిగా మనం చూస్తే ధూపవేదిక. ఈ ధూపవేదిక కూడా ఎందుకు, ఏమి ప్రాముఖ్యత ఏంటో వాటి గురించి కూడా ఆ సందర్భం వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. సో, యెస్టర్‌డే ఎవరైనా కూడా చూడనటువంటి వారు ఒకవేళ చూసినప్పటికి కూడా మరి కొంచెం అర్థం చేసుకోవడానికి మనము ముందుకు వెళ్దాం. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా ఎల్లప్పుడూ కూడా ధూపం వేసువాడుగా ఉండాలని దాని అర్థం. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నటువంటిది, మనం చూస్తున్నటువంటిది ఏందంటే అతి పరిశుద్ధ స్థలం. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటదంటే ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క పరికరం ఏందంటే మందసపు పెట్టె. సో, అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయంటే నోట్ చేసుకోండి, లేకుంటే గుర్తుపెట్టుకోనండి. మందసపు పెట్టె, కరుణాపీఠం ఉంటది. సో, మందసపు పెట్టె అంటే ఏది? కరుణాపీఠం ఏంటి అంటే, లేకుంటే ఆ దూతలు ఏంటి? అక్కడ ఉన్నటువంటి మోతకర్రలేంటి? ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్‌లో రానున్నప్పుడు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఓకే. ఫైన్. దేవునికి స్తోత్రం. సమయం అవుతున్నది. సో, ఇక్కడున్నటువంటి మందసపు పెట్టెలో 3 విషయాలు కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ మందసపు పెట్టెలో ఉన్నటువంటివి ఏమేమి ఉంటున్నాయి అని మనం అర్థం చేసుకుంటే, అహరోను చిగురించినటువంటి కర్రయు, అదే రీతిగా రాతి పలకలు, అదే రీతిగా మన్నగల పాత్ర, ఈ 3 కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. జస్ట్ అర్థం చేసుకోవడానికి ఈ వీడియో ఐ హోప్ మరి అందరికి కూడా అర్థమైందని నేను విశ్వసిస్తుంటున్నాను ప్రభు సన్నిధిలో. మనం తిరిగి ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనం నేర్చుకుంటే ప్రభు సన్నిధిలో ఆవరణం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో మనం చూస్తే ఇక శరీరం గాను, సంఘము గాను, అదే రీతిగా పరిశుద్ధ స్థలమునకు గుర్తుగాను మనం చూస్తూ వచ్చాం. అందులో నుంచి మనం నేర్చుకుంటే మరి ఈ దినాన కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ఏమిటంటే ప్రత్యక్షపు గుడారంలోని ఆ యొక్క ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మరి యొక్క భాగాల గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. ఈ ప్రత్యక్షపు గుడారము పూర్తిగా 3 భాగాలుగా విభాగింపబడింది. ఆల్రెడీ ఇందాక మీకు వీడియో చూశాను. అర్థం చేసుకోవడానికి చెప్పి చూపిస్తే అర్థం అవ్వదు కాబట్టి చూపించి తర్వాత మీకు తెలియచేస్తుంటున్నాను. విషయాలు అర్థం చేసుకోండి. ఆవరణము, మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 ఈ యొక్క స్థలాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అర్థం చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏమో వరండా అంటాం మనం లేకుంటే ఇంకా హాల్ అంటాం. తర్వాత ఇంట్లో లోపల రూమ్ అని ఇలా ఏదో డివైడ్ చేసుకుంటాం కదా! సో, అర్థం చేసుకోవడానికి. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే ఏందంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం 3 విషయాలను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అయితే ఇందులో మరి 7 ప్రాముఖ్యమైనటువంటి పరికరములు ఉంటున్నాయి. ఆవరణంలో 2 ప్రాముఖ్యమైన పరికరాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠము, గంగాళం. ఇత్తడి బలిపీఠము, గంగాళం. వెరీ గుడ్. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటున్నాయి? దీపవృక్షము,
వృక్షం, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక. గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటున్నాయి? మందసపు పెట్టె, అహరోను చిగురించినటువంటి కర్ర, యా, రాతి పలకలు, మన్న పాత్ర. ఎస్. అయితే ఎలా చెప్పాలంటే మందసపు పెట్టే కరుణాపీఠం అని చెప్పాలి. బట్ అందులో ఉన్న విషయాలు తర్వాత మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళున్న వారు నోట్ చేసుకోండి. ప్రభు సన్నిధిలో ఆవరణంలో ఏముంటున్నాయంటే ఇత్తడి బలిపీఠము, గంగాళం. ఆవరణంలో ఇదివరకు మనం చూస్తూ వచ్చాం వీడియోలో. ఆవరణంలో ఇత్తడి బలిపీఠము, గంగాళం ఉంటున్నది. రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధ స్థలములో దీప వృక్షము, సముఖపు రెట్టల బల్ల, ధూపవేదిక. ఈ మూడు కూడా మనం గమనించాం ఏ ఏ స్థితిలో ఉంటున్నాయనేసి. మనం ప్రతి పాయింట్ కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోబోతుంటున్నాం. మూడవదిగా మనం గమనిస్తే అతి పరిశుద్ధ స్థలంలో మందసపు పెట్టే కరుణాపీఠం. స్లైడ్ లేకున్నా కూడా మరి ఎప్పుడు అడిగినా కూడా గ్రూప్లో ఎవరిని అడిగినా కూడా చెప్పగలిగేటట్లు నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో. మీరు నేర్చుకుంటే మీ వంశానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మీకు మాత్రమే కాదు, ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. నేను ఎప్పుడు ఆ విషయం గుర్తుపెట్టుకుంటాను. నేను నేర్చుకుంటున్నానంటే ప్రభు సన్నిధిలో నేను ఒక్కనే కాదు, నా వంశానికి అంతటికి కూడా నేను ఏంటంటే మాదిరికరంగా జీవించడానికి నేర్చుకుంటున్నాను అని నేను విశ్వసిస్తాను ప్రభు సన్నిధిలో. కాబట్టి అర్థం చేసుకోవాలి, నేర్చుకున్నటువంటి వారు పెడచెవిని పెట్టుకోకుండా నీ కోసం కాదు కానీ నీ వంశమును అంతటికి కూడా దేవుడు నీకు నేర్పిస్తున్నాడని గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధిలో నేర్చుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రత్యక్షపు గుడారములోని ప్రతి విషయం కూడా యేసుక్రీస్తును, అదే రీతిగా మనం అనుభవించవలసినటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను, పరిచర్య విధానమును తెలియజేస్తుంటున్నది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రత్యక్షపు గుడారం అనేటువంటిది నేను తెలియజేశాను ఆల్రెడీ. పాత నిబంధన గ్రంథం చదవాలంటే ఆదికాండం చదువుకునేవాడిని, నిర్గమకాండం, లేవియాకాండంను చదువుకోకుండా జంప్ అయ్యేవాడిని. స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదివి థర్డ్ క్లాస్కి వెళ్ళిపోయినట్లు అలా అయిపోయేది నా లైఫ్. ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు. వన్స్ ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో అందులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభు సన్నిధిలో, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఏదైతే దేవుడు మనకు నేర్పిస్తుంటున్నాడో వాటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. యా, చెప్తానమ్మా, వాటి గురించి తెలియజేస్తాను. థ్యాంక్ యూ క్వశ్చన్ అడిగినందుకు. ఆ పాయింట్ వచ్చినప్పుడు వాటి గురించి మీకు అర్థమవుద్ది. సో ఇక్కడ మనం చూస్తే ప్రత్యక్షపు గుడారంలోని ప్రతి విషయము కూడా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును మనము అనుభవించవలసినటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను, ఆశీర్వాదాలని ఇంకా మనం చెప్పుకోవాలంటే పరిచర్య విధానమును తెలియజేస్తుంటున్నది. ఐ హోప్ రాసుకుంటున్నారని విశ్వసిస్తుంటున్నాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి ఈ స్లైడ్ ఉంచానండి. ఇక్కడ ఇదివరకు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఇక్కడ గమనిస్తే ఆవరణము మనం చూసాం. ఆవరణంలో ఎంట్రన్స్ గేట్లో మనం చూసాం. ఈ ఆవరణంలో మనం అర్థం చేసుకుంటే ఏమేమి ఉంటున్నాయంటే మళ్ళీ చెప్తుంటున్నాను. ఈ యొక్క మనం అర్థం చేసుకోవడానికి ఇత్తడి బలిపీఠం ఉంటున్నది. రెండోదిగా మనం చూస్తే ఏంటంటే ఈ యొక్క గంగాళం ఉంటున్నది. మూడవదిగా ఇక్కడ పరిశుద్ధ స్థలంలో మనం అర్థం చేసుకుంటే ఏమేమి ఉంటున్నాయి ఇక్కడ అంటే ప్రభు సన్నిధిలో దీప వృక్షం ఉంటున్నది, సముఖపు రొట్టెల బల్ల ఉంటున్నది, అదే రీతిగా ఏంటంటే ఈ యొక్క ధూప వేదిక ఉంటున్నది. అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటున్నాయంటే ప్రభు సన్నిధిలో అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ప్రభు సన్నిధిలో మందసపు పెట్టె, అదే రీతిగా కరుణాపీఠం ఉంటున్నది అతి పరిశుద్ధ స్థలంలో. అర్థం చేసుకోవడానికి మరి ఒక చిన్న మ్యాప్ లాగా అండి. సో నెక్స్ట్ మనము ఇందులో ఉన్నటువంటి విషయాల్లో నుంచి మనం నేర్చుకున్నట్లయితే ప్రత్యక్షపు గుడారంలోని ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము మనం గమనిస్తే గన మన శరీరమునకు, మన మనస్సుకు, మన ఆత్మకు గుర్తుగా ఉంటున్నది. దయచేసి అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఏ రీతిగా అయితే 3 భాగాలు ఉంటున్నాయో, యాజ్ ఎ హ్యూమన్ ఆల్సో మనం అర్థం చేసుకుంటే వీ హ్యావ్ స్పిరిట్, సోల్, బాడీ. మనకి ఇక ఉన్నటువంటి విధానం బట్టి ప్రాణము, ఆత్మ, శరీరం మనకి ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలానికి మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క ఆవరణము మన శరీరము గాను, పరిశుద్ధ స్థలము మన మనస్సు గాను, అదే రీతిగా ఏంటంటే అతి పరిశుద్ధ స్థలము ఆత్మకు గాను గుర్తుగా ఉంటున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు, ఎలా అనేది కూడా మనం నెక్స్ట్ నేర్చుకోబోతున్నటువంటి విషయాల్లో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా వీళ్ళున్న వారు ఎవరైనా కూడా చదవండి. అలాగే చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా,
మీరు ఆది నుండి ఉన్నావని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నావని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి అన్న మాట ఆవరణలో అడుగుపెట్టి గొర్రెపిల్లను బలి ఇచ్చిన వారి పాపములు క్షమింపబడి వారి దేవుని కుటుంబంలో చేర్చబడిరి అనుటకు గుర్తుగా ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఇక ప్రత్యక్షపు గుడారంలో మనం గమనించినప్పుడు ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం 3 విభాగాలు ఏ స్థితిలో అయితే ఉంటున్నాయో వాటన్నిటిని కూడా మన శరీరమునకును, మన మనస్సుకు, మన ఆత్మకు పోల్చుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా చిన్నపిల్లలారా అని సంబోధించి అక్కడ మనం చూస్తే ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అదే రీతిగా తండ్రులారా అని మనం చూస్తుంటున్నాం, యవనస్తులారా అని మనం చూస్తున్నాం, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు అని మనం చూస్తున్నాం కనుక మీకు రాయిచున్నాను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి విషయం మనం అర్థం చేసుకున్నట్లయితే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీ యందు నిలుచుచున్నది. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్న మాట ఆవరణములో అడుగుపెట్టు గొర్రెపిల్లను బలి ఇచ్చినటువంటి వారి పాపములు క్షమింపబడి వారు దేవుని కుటుంబంలో చేర్చబడి అనుటకు గుర్తుగా ఉంటున్నది. మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవడానికి ప్రారంభంలో ఇక్కడ ఎప్పుడైతే వారందరూ కూడా బలులు అర్పించడానికి ఎప్పుడైతే వారు అక్కడికి గొర్రెపిల్లను తీసుకొని వచ్చి ఎప్పుడైతే బలి అర్పించడానికి వారు అక్కడికి వస్తారో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఏంటంటే ఎప్పుడైతే అక్కడ ఉన్న వ్రాయబడినటువంటి విధానం బట్టి ఆ గొర్రెపిల్ల అనేటువంటిది అక్కడ ఎప్పుడైతే వధింపబడడానికి తీసుకొని వస్తారో సింపుల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది తప్పు చేసినారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎక్కువగా మనం గమనిస్తే కనుక ఏదైనా కూడా యాక్సిడెంట్ చేసినా సో అక్కడ డ్రైవర్ ప్లేస్లో ఇంకొకరు వెళ్తూ ఉంటారు. జస్ట్ అర్థం చేసుకోవాలని చెప్తుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేసి ఉంటాడు. యాక్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వ్యక్తికి భయపడేసి పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తికి మంచి నేమ్ ఫేమ్ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జైలుకి వెళ్ళడం ఇష్టపడడు కాబట్టి ఆ వ్యక్తి ప్లేస్లో ఇంకొకరు వెళ్తారనమాట. ఆ వ్యక్తి ప్లేస్లో ఇంకొకరు వెళ్ళిపోయి ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి లొంగిపోతాడు. ఏమని అంటే ఇదిగో నేనే డ్రైవింగ్ చేశాను, నేనే తప్పు చేశాను అనేసి ఆ వ్యక్తి ప్లేస్లో ఏంటంటే అబద్ధంగా ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే పోలీసులకు లోబడతారు. అయితే తనకు ఎవరైతే యాక్సిడెంట్ చేసింటారో ఆ వ్యక్తికి పడవలసినటువంటి శిక్ష ఏంటంటే ఈ వ్యక్తికి పడిపోతుంది. తర్వాత వాళ్ళు మనీ రీతిగా ఇలా లోకంలో మేనేజ్ చేసుకుని ఏదేదో చేసుకుంటారు. అవన్నీ కూడా వేరే విషయం. జస్ట్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును మనం అర్థం చేసుకున్నట్లయితే వీరు కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు వీరి పాపములు అనేటువంటివి ఏం చేసేవారంటే ఇదిగో గొర్రెపిల్లను తీసుకొని వచ్చి ఇంకా బలులు ఉంటున్నాయండి. దేవుని చిత్తం అయితే ఈ టాపిక్స్లోనే ఉన్నటువంటి బలుల గురించి కూడా ఒకసారి వీలైనట్లయితే వాటి గురించి కూడా తెలియజేస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క గొర్రెపిల్లకి ఎప్పుడైతే వాళ్ళు తీసుకుని వచ్చి వాటిపైన వీరి చేతులు ఉంచి ఏం చేస్తారంటే వీరి పాపాలు గొర్రెపిల్ల మీద ఒప్పుకుంటారు, లేకుంటే వాటి మీద వేసేస్తారు. ఎప్పుడైతే ఆ రీతిగా వేయబడుతుందో వీరి పాపాలన్నీ కూడా దాని మీద వేయబడిన తర్వాత అది ఏం చేస్తుందంటే వీళ్ళ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం ద్వారా వచ్చే జీతము మరణం అని మనం చూస్తుంటున్నాం. పాపం చేసినటువంటి వ్యక్తి మరణించాలి. వాక్యానుసారంగా మనం చూసినట్లయితే మరణించాలి. అయితే అక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే వారికి బదులుగా వారు ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేటువంటి వారి పాపాలన్నీ కూడా దానిపైన ఒప్పుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం లోకంలో ఉన్నటువంటి అనేక మంది ఈవెందో అన్యులు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కొన్ని మొక్కుబడులు చెల్లించుకొని వారు అక్కడికి వెళ్ళి బలి అర్పిస్తూ ఉంటారు. నేను ఒక వ్యక్తిని ఇలా అడిగాను, బ్రదర్ తీసుకెళ్తారు కదా, ఎందుకు మీరు అక్కడికి వెళ్ళి బలులు అర్పిస్తారంటే ఏమో తెలీదు, పెద్దలు అలా చేసేవాళ్ళు, మేము కూడా అలానే చేసి అవి తీసుకొని వచ్చి మళ్ళీ మేమే తింటాము అనేసి ఇలా జవాబిచ్చారు. సో యాక్చువల్లీ అక్కడ ఎందుకు నేను మళ్ళీ తిరిగి ఆ వ్యక్తికి చెప్పాను, నేను ఎందుకు అలా చేస్తారంటే మీరు చేసినటువంటి పాపాలు ఆ దేవుళ్ళకి ఇచ్చినప్పుడు లేకుంటే అక్కడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి మీరు అలా బలి అర్పించినప్పుడు మీ మీద దేవునికి కోపం చల్లారుతుంది అన్నట్టు రీతిగా ఆ యొక్క
ఆలోచన కొద్దీ ఇలా చేస్తారని నేను తెలియజేశాను. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏందంటే, ఈ యొక్క రక్తమే ప్రాణము కాబట్టి దేవుని సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క రక్తం అనేటువంటిది చిందింపబడుతదో వారి పాపాలన్నీ కూడా కప్పబడేటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే అర్థం చేసుకోవడానికి ఇంకా కూడా వీరి పాపాలన్నీ కూడా వాటి ద్వారా ఏందంటే దేవుడు వాళ్ళని శిక్షించుకోకుండా ఈ రీతిగా బలులు కోరుకునేటువంటి వాడు. అయితే మనం అర్థం చేసుకోవాలి, కొత్త నిబంధన ప్రకారం మనం అర్థం చేసుకుంటే దేవుడు బలులు కోరలేదు గానీ విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం అని మనం అర్థం చేసుకుంటాం. అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఎప్పుడైతే ఇవి తీసుకొనొచ్చిన తర్వాత ఈ యొక్క గొర్రె పిల్లలను తీసుకొనొచ్చి వాళ్ళు ఎప్పుడైతే అక్కడ వధించడానికి సిద్ధపడి వారు ఉంటారో వారి యొక్క పాపాలన్నీ కూడా దాని మీద వేసుకున్నప్పుడు వారికి పాప క్షమాపణ అనేటువంటిది జరుగుతది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడి యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఒక్క నిమిషం అండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఏ రీతిగా అయితే దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంటున్నదో, సో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, మీరు యొక్క దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. సో మరి కొంచెం మనం లోతుగా మనం అర్థం చేసుకుంటే ఇంకా 2 స్లైడ్స్ మనం చూసిన తర్వాత దాని గురించి మనకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవన్న మాట ఆవరణంలో అడుగుపెట్టు గొర్రె పిల్లను బలిచ్చినటువంటి వారి పాపములు క్షమింపబడి వారు దేవుని కుటుంబంలో చేర్చబడిన మాటకు గుర్తుగా ఉందని మనం ఇదివరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఏ రీతిగా చేర్చబడి ఉంటున్నారని మనం అర్థం చేసుకుంటే వీళ్ళని ఎవరైనా కూడా చదవండి మిగతా ఉన్నటువంటి 3 పాయింట్స్. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి అన్న మాట ఆవరణములో అడుగుపెట్టి గొర్రె పిల్లను బలి ఇచ్చిన వారి పాపములను క్షమింపబడి వారు దేవుని కుటుంబంలో చేర్చబడిరి అనుటకు గుర్తుగా ఉన్నది. ఈనాడు మనకు గొర్రె పిల్ల బలి అక్కరలేదు గాని సిలువలో యేసుక్రీస్తు చేసిన బలియాగమును విశ్వసించిన వారు క్రొత్తగా జన్మించిన వారై దేవుని రాజ్య వారసులగుదురు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే మనం కూడా బలు అర్పించాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఈనాడు మనకు గొర్రెపిల్ల బలి అక్కర్లేదు, కానీ సిలువలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేశారంటే ఒక్కసారి మన పాపములన్నిటి నిమిత్తం ఆయనే బలియాగముగా అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి యొక్క బలియాగము విశ్వసించు వారు క్రొత్త నిబంధనలో ఏం చేస్తున్నారంటే క్రొత్తగా జన్మించిన వారై దేవుని యొక్క రాజ్య వారసులగుదురని మనం చూస్తుంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చే రీతిగా తను ఎందరు అంగీకరించుదురో వారికి అందరికీ, అంటే ఎవరైతే దేవుని విశ్వసిస్తారో వారికి అందరికీ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. రుచితమని తీసుకోవా త్వరగా. ఓకేనా? వెల్కమ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు సన్నిధిలో తను ఎందరు అంగీకరించుదురో వారికి అందరికీ కూడా, అనగా తన నామమును విశ్వసించిన వారందరికీ కూడా, తన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని పిల్లలవుటకు ఆయన ఏం చేశాడంటే అధికారం ఇచ్చాడు. సో ఈరోజు మనం స్వేచ్ఛగా ప్రభు సన్నిధిలో ఎప్పుడైనా కూడా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా కూడా దేవుని ఆరాధించవచ్చు. మనం ఏమి కూడా ఆయనకు సాక్రిఫైస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మన హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు, కానీ అంతకు మించి ఏది కూడా దేవుడు మన నుంచి ఆశించలేదు. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆనాడు వలె మనం కూడా ఆ స్థితిలో వెళ్ళడానికి ఏం అవసరం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం అర్థం చేసుకుంటాం. బిఫోర్ స్లైడ్కి ఉన్నటువంటి మాట ఏంటంటే, అలాగే యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యం యందు నిలుచుచున్నది. అంటే దీనికి అర్థం ఏంటంటే మీరు దుష్టుని జయించి ఉంటున్నారు అనున్నది. యేసుక్రీస్తును అంగీకరించి ఆయన వాక్యముతో హృదయాన్ని నింపుకున్న పరిచర్య చేయు పరిశుద్ధ స్థలంలో ఉండే యాజకులకు గుర్తుగా ఉంటున్నదని మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో.
సో దయచేసి ఈ యొక్క వాక్యాలను అర్థం చేసుకోండి. పోల్చి చెప్పినప్పుడు ఏ దానికి సూచనగా ఉంటున్నది అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో అర్థం కాకపోకుంటే మళ్ళీ మళ్ళీ వాటిని చదవండి, వాటి గురించి నేర్చుకునండి ప్రభు సన్నిధిలో. సో అన్ని విషయాల్లో కూడా మరి మంచి స్టాండర్డ్గా ప్రభు సన్నిధిలో దీని యొక్క వాక్యములో మంచి అనుభవం కలిగినటువంటి వారిని ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో నేర్చుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో అలాగే మనం అర్థం చేసుకుంటే, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు అన్నది దేనికి సూచన ఏంటున్నదంటే, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తండ్రి మనస్సును, తండ్రి హృదయ భారమును ఎరిగిన భక్తిలో వృద్ధి చెందినటువంటి వారికి గుర్తుగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి లాస్ట్ 2 సెంటెన్సెస్ ఎవరైనా కూడా చదవండి. అలాగే యవనస్తులారా అనే ఎక్కడి నుంచి ఎవరైనా కూడా చదవండి. అలాగే యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించుచున్నారు అనునది యేసుక్రీస్తును అంగీకరించి ఆయన వాక్యముతో హృదయాన్ని నింపుకొని పరిచర్య చేయు పరిశుద్ధ స్థలములో ఉండే యాజకులకు గుర్తుగానున్నది. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు అనునది అది అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తండ్రి మనస్సును, తండ్రి హృదయ భారమును ఎరిగిన భక్తిలో వృద్ధి చెందిన వారికి గుర్తుగానున్నది. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ మా. సో ఇక్కడ అర్థం చేసుకుంటే దేవుడు ఇచ్చినటువంటి లేఖనం బట్టి సో వేటికి సూచనగా ఉంటున్నాయో మనం సింపుల్గా నేర్చుకుంటున్నాం. సో ఇంపార్టెంట్గా ఉన్న విషయాలు అక్కడే ఆగి ఎక్కువసేపు తెలియజేస్తాను. సో అవి ఇంపార్టెంట్ కాబట్టి మీకు తెలియజేస్తుంటున్నాను. సో ఇక్కడ మనము ఏంటంటే ఈరోజు మనము టాపిక్ స్టార్ట్ చేసుకుంటున్నాం. మేబీ వీ హ్యావ్ ఓన్లీ 20 minutes. సో ఇది వరకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే అది వరకు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే ఇక ప్రత్యక్షపు గుడారంలో మనం అర్థం చేసుకున్నట్లయితే మనము ఈ 3 స్థలంలో ఉన్నటువంటి ఉపకరణముల గురించి వివరంగా ధ్యానించక ముందు మరికొన్ని విషయాలు నేర్చుకోవాలి. సో ఈ యొక్క విషయాలు ఏమేమి ఉంటున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఉన్నటువంటి ఆవరణ అంటే ఎంట్రన్స్లో మనం చూస్తాం. సో ఈ యొక్క ఆవరణము దేవుడు ఏ రీతిగా చేయమని వింటున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే వీళ్ళున్న వారు ఎవరైనా కూడా త్వరగా చదవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. మనం వీటిని చదువుకున్న తర్వాత మరికొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తు కలిగిన ఆవరణము తూర్పు దిక్కున ఒకే ద్వారము. ఈ ఆవరణము చుట్టూ 60 ఇత్తడి స్తంభముల మీద వేలాడదీయబడిన సన్నపు నార తెరలు కంచెగా ఉన్నవి. ఈ తెల్లని తెర ప్రత్యక్షపు గుడారములో ఉన్నవారిని, లోకములో ఉన్నవారిని వేరు చేయను. ప్రైజ్ గాడ్. ఆమేన్. మమ్మీ మ్యూట్ చేయవా? ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ యొక్క ఆవరణం కానీ ప్రతిదీ అండి, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే దేవుడు తెలియజేసినటువంటి రీతిగా కట్టమని తెలియజేశారు. అలానే వాళ్ళు ఏం చేశారంటే నిర్మించారు. ప్రతి దానికి కూడా కొలతలు ఉంటున్నాయి. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకున్నప్పుడు కొన్ని దానికి కొలతలు ఉండవు. అయితే దేవుడు వేటి కొలతలు లేకుండా చేయమన్నాడో వాటి గురించి కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనం చూస్తే ఆవరణం ఏ రీతిగా దేవుడు చేయమన్నాడు, తర్వాత ఇక్కడున్న రెఫరెన్సెస్ తర్వాత మీరు నేర్చుకోనండి, తర్వాత చదువుకోనండి, క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఇలా సింపుల్గా మీకు తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క ఆవరణం అనేటువంటిది ఏ రీతిగా తయారు చేయబడి ఉంటున్నదో మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ యొక్క సన్నపు నార బైబిల్లో ఉన్నటువంటి నీతికి గుర్తుగా ఉంటున్నదండి. సో వాటి గురించి మళ్ళీ వాటికి ఉన్నటువంటి ఈవెందో వారికి ఉన్నటువంటి దారం గురించి కూడా మనం నేర్చుకుంటాం. మరి లాస్ట్లో అక్కడ ఉన్న ఉపకరణాలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంటుంది. సో గోల్డ్ దేనికి సూచనగా ఉంటున్నది? ప్రత్యక్షపు గుడారం ప్రకారం. సో వాటి గురించి కూడా మనం నేర్చుకుందాం. ఇత్తడి ఏ దానికి సూచనగా ఉంటున్నది? ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో వాటి గురించి మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో సన్నపు నార బైబిల్లో నీతికి గుర్తుగా ఉంటున్నదని మనం దీని యొక్క వాక్యంలో అర్థం చేసుకోవాలి. అయితే ఇక ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వీలున్న వారు ఎవరైనా కూడా చదవండి. ప్రకటన 19:8 వచనాన్ని.
హల్లెలూయా. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతిది కూడా ఏంటంటే హోల్ బైబిల్లో ఒకదానికి లింక్ ఉంటుంది. సో వాక్యాన్ని మనం చదివేటప్పుడు అందుకే చాలా జాగ్రత్తగా చదువుతూ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ దేవుడిచ్చినటువంటి యొక్క లేఖన భాగంలో నుంచి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ దేవుడిచ్చినటువంటి యొక్క మాటలో ఆ యొక్క 2వ లైన్ ఎవరైనా కూడా చదవండి. సన్నపు నార బైబిల్లో అన్నటువంటి యొక్క వాక్యం నుంచి. ఇక్కడ మనకు అని ఉంది, మనం అండి ఇది అర్థం. ఇక్కడ ఉన్న వర్సెస్ ని సన్నపు నార సన్నపు నార బైబిల్లో నీతికి గుర్తుగా ఉన్నది. మనకు దేవుని నీతితో కప్పబడవలసి ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ లేఖన భాగంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ దేవుడిచ్చినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని నీతితో కప్పబడవలసి ఉంటున్నది. ఎందుకంటే మన స్వనీతి మురికి గుడ్డ వలె ఉంటున్నదని యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. సో ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం చేసినటువంటి నీతి క్రియల ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడలేదు. చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే ధర్మకార్యాలు చేసాం, మేము అలా ఉన్నాం, ఇలా ఉన్నాం, ఈ రీతిగా ఉన్నామని. ఈ మంచి కార్యములు చేయడం ద్వారా ఏ ఒక్కరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా అవ్వరండి. సో మన నీతి క్రియలు మరి ఏ రీతిగా కూడా దేవుని సన్నిధిలో ఏంటంటే మనం చేసే క్రియలు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో నీతి క్రియలుగా ఉండవు. అయితే మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు నీతి క్రియలుగా మనం ఎప్పుడు నీతిమంతులంగా అవుతామంటే ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపను పొందుకొని ఆయన ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడంట. చాలా మంది క్రైస్తవులు కూడా చెప్పుకుంటారు ఏంటంటే, సో ఇలా నేను మంచి కార్యాలు చేస్తున్నా, నేను నీతిమంతుని అవ్వడానికి అని చెప్పుకుంటారు. కాదు కానీ నువ్వు చేసేటువంటి నీతి క్రియలు ఏవి కూడా కాదు, మంచి కార్యముల ద్వారా కాదు, కానీ ఉచితముగా దేవుడు నిన్ను నీతిమంతురాలుగా దేవుడు చేసి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే యెషయా గ్రంథం 64:6వ వచనంలో కూడా మనం చూస్తే దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగంలో నుంచి ఆల్మోస్ట్ మీకు రెఫరెన్సెస్ వచ్చినప్పుడు మరి ఆ యొక్క రెఫరెన్సెస్ పోస్ట్ చేస్తే మరి కొంచెం విషయాలు లోతుగా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. అదైతే సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. సో దేవుని నీతి వల్లనే మనం పరలోకం చేరగలము, క్రీస్తే మన నీతి అని మనం అర్థం చేసుకోవాలి ప్రభు ఇచ్చినటువంటి లేఖన భాగంలో నుంచి. సో ఈ 2 వర్సెస్ని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు సో యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఏంటంటే, మనలో ఉన్నటువంటిది ఏ మంచితనం కూడా లేదు, కానీ దేవుడు మనల్ని ఉచితంగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఉచితంగా దేవుడు మనల్ని ఏం చేశాడు, దేవుడు మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చాడు. దోస్ హు ఆర్ బిలీవ్, ఎవరైతే విశ్వసిస్తుంటున్నారో వారందరూ కూడా నీతిమంతులు. నేను నీతిమంతుని, అందరూ చెప్పండి, నేను నీతిమంతుని. సే ఎవ్రీవన్. స్త్రీలు అయితే నీతిమంతురాలని చెప్పుకోండి. సో నేను నీతిమంతుని. సో ఈరోజు మనం ధైర్యంగా చెప్పుకోగలగాలి, నువ్వు నీతిమంతుడువా, నీవు నీతిమంతుడు. అపవాది కూడా సమ్ టైమ్స్ బ్లేమ్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఒకవేళ నువ్వు వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా అంటే నీవు నీతిమంతునివా, బాగా చెప్పినవులే అన్నట్లుగా ఏం చేస్తుందంటే అపవాది ఆలోచన కలిగేస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం నీతిమంతులమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నది. సో దేవుడు ఇచ్చినటువంటి లేఖనాన్ని మనం నమ్మే వారంగా ఉండాలి. మనం నమ్మినప్పుడే మన దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే మన క్రియలు మన నీతి కాదు, కానీ అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. శాస్త్రుల నీతి లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏ స్థితిలో జీవించేవారు, అందరూ మనుషులు చూడాలని వారు ఏం చేస్తారంటే మంచి కార్యాలు చేసేవారు, మనుషులు చూడాలని. అందుకే దేవుడు అంటాడు, మనుషులు ఉన్నటువంటి శాస్త్రుల నీతి కంటేను ఉన్నటువంటి పరిస్థితుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా అని అక్కడ మాట్లాడతాడు. వారితో మాట్లాడిన విధానం ఆ యొక్క సందర్భం వేరు. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనకుడు ఆయనని మనం అర్థం చేసుకోవాలి ఇక లేఖన భాగంలో నుంచి. థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం. అయితే ఇక ప్రత్యక్ష గుడారంలో ద్వారం గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. మరి సమయం అవుతుంటున్నది కాబట్టి సో ఇక ద్వారంలో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఈ యొక్క ద్వారం గురించి కొన్ని విషయాలు ఉంటాయి. సో ఈ ద్వారం గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ రేపటి దినాన మనము బలిపీఠం గురించి మనం నేర్చుకుందాం. బలిపీఠం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో ఇక ద్వారం గురించి మనం అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 27వ అధ్యాయం 1-8 వచనాలు, అదే రీతిగా మనం చూస్తే నిర్గమాకాండం 38వ అధ్యాయం 1-7 వచనాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది.
ఆ ద్వారం ఏమై ఉంటున్నది. సో ద్వారంను దేవుడు అక్కడ ఉన్నటువంటి విధానం బట్టి మనం చూస్తే మనం ఉన్న ఇండ్లకి 2, 3 ద్వారాలు ఉంటాయి. సో ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు, ఒకే ద్వారాన్ని కలుగ చేయమన్నాడు. ఒకే ద్వారాన్ని అక్కడ కట్టమని తెలియజేస్తాడు. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఈ ద్వారము వెడల్పు ఏ స్థితిలో ఉంచమన్నాడంటే వీళ్ళున్న వారు ఎవరైనా కూడా చదవండి త్వరగా. ఆ తర్వాత ఇక్కడున్న వర్సెస్ అన్ని కూడా మీరు చదువుకోనండి ఫ్రీగా ఉన్నప్పుడు. ఈ ద్వారము వెడల్పు 20 మూరలు అనగా ఇంచుమించు 30 అడుగులు. సామాన్యంగా ఇంత పెద్ద ద్వారము దేనికి ఉండదు, కానీ ఎవరైనాను ఎందరైనను ప్రవేశించినట్లు ఈ ద్వారము వెడల్పునై ఉన్నది. ఈ ద్వారమునకు అందమైన 4 రంగులతో అలంకరించబడి ఉన్న తెర ఆహ్వానించినదిగా ఉన్నది. ఒక్క నిమిషం అన్న. సో ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో జస్ట్ ఊరికే సీరియస్గా తీసుకోకండి, జస్ట్ ఫన్నీగా ఎవరైనా కూడా ఇంట్లో కొంచెం లావుగా ఉన్నాను అనుకోండి, మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళిపోవాల్సింది వస్తుంది, జస్ట్ అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఒకవేళ వారు లావుగా ఉన్న విధానం బట్టి సో ఇద్దరు ఒకటేసారి వెళ్ళినట్లంటే అక్కడ పట్టరు కాబట్టి సో అర్థం చేసుకోవడానికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్వారానికి ఉన్నటువంటి అర్థం ఏమేమిటున్నది అని మనం అర్థం చేసుకుంటే నెక్స్ట్ మనము నేర్చుకున్నటువంటి స్లైడ్స్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఎందరైనను కూడా ప్రవేశించినట్లు ఈ ద్వారము వెడల్పైనదని మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరైతే ప్రభు సన్నిధిలో విశ్వసించి దేవుని సన్నిధిలో ఆయన దగ్గరికి రావాలని ఇష్టపడతారో ఎప్పుడు కూడా ఆ ద్వారంలో ప్లేస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ ద్వారం వెడల్పైనటువంటిది. సో మనం అర్థం చేసుకోవాలి, ఈ ద్వారము అందమైన 4 రంగులతో బడి ఉన్నటువంటి తెర అని మనం చూస్తుంటున్నాం. అంటే ఏమిటి దీనికి అర్థం అంటే ఆహ్వానించున్నది అని మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వారందరూ కూడా ప్రభు సన్నిధికి స్వేచ్ఛగా ప్రభు సన్నిధికి రావచ్చు. అయితే ఈ ద్వారం ఎక్కడ ఉండాలి, ఏమని తెలియజేశాడు దేవుడు అని మనం నేర్చుకున్నట్లయితే చదవనమ్మా. తూర్పు వైపు ఒకే ద్వారమునున్నది. ఈ ద్వారమునకు 4 స్తంభములున్నవి. 4 అనేది 4 దిక్కులనున్న సర్వ ప్రపంచమునకు గుర్తు. కాబట్టి ప్రపంచ నలుమూలల నివసించుగల సకల జనులు ఈ ద్వారము ద్వారానే దేవుని పరలోక మందిరములో ప్రవేశించగలరు. యేసు ప్రభువు నేనే ద్వారమునని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒకే ద్వారం అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. ఈ 4 స్తంభాలు అదే రీతిగా 4 ఉన్నటువంటి యొక్క దిక్కులకు సూచనగా ఉంటున్నాయి. ఎన్ని దిక్కులు ఉంటున్నాయి మనకి? ప్రైజ్ ది లార్డ్. ఏమేమి ఉంటున్నాయి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నయ్య. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అవునండి, గుడ్. ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరు చెప్పలేదే? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఎన్ని ఉన్నాయండి? 4. కొంతమంది అంటూ ఉంటారు, నేను కన్నా కొడితే దిక్కుది లేకుండా పరిగెత్తా ఉంటారు, నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏ దిక్కుకి వెళ్ళాలో తిరగకోకుండా తెలియకోకుండా అలా ముందుకు వెళ్తారు అన్నట్లుగా తెలియజేస్తూ ఉంటారు కదండి. అనేకులు అలా తెలియజేస్తుంటారు కదా. సో అలా కాదులేండి. ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో తూర్పు వైపున ఒకే ద్వారం ఉంటుంది. కొంతమంది ఇంట్లో ఉంటారు, ఏంటంటే మమ్మీ చూడకోకుండా ఇంకొక ద్వారంలో నుంచి ఇంట్లోకి వస్తారు. ఏమంటే చాలాసేపు అయింది మమ్మీ వచ్చి, నువ్వే చూడలేదు, నేను వచ్చి ఎంతసేపు అయింది తెలుసా? ఇలా మాట్లాడుతుంటారు కదా. నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజు కూడా గేట్ లోపల నుంచి వెళ్ళిన అనుభవాలు ఉండవు, గోడ దుంకి వెళ్తూ ఉంటారు. జస్ట్ అర్థం చేసుకోవడానికి. లేడీస్ కాదులేండి, జెంట్స్. లేడీస్ కూడా ఎందుకంటే ఎక్కలేరు కాబట్టి దొరికిపోతూ ఉంటారు ఒకవేళ ఏదైనా షాపింగ్కి వెళ్ళినా. సో ఇలా ఓకే. ఎనీవే, ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో 4 యొక్క ఉన్నటువంటి స్తంభములు దేనికి గుర్తుగా ఉంటున్నాయంటే 4 దిక్కులకు సూచనగా ఉంటున్నాయి. ఈ 4 దిక్కుల్లో ఎక్కడెక్కడ ఎటువంటి ప్రజలు ఉన్నా కూడా యేసు క్రీస్తు ప్రభుల వారే మార్గమై ఉంటున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, సర్వ ప్రపంచమునకు గుర్తుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రపంచ నలుమూలలా నివసించు సకల జనులకు ఈ ద్వారము ద్వారానే పరలోక రాజ్యము అనగా పరలోక మందిరంలోనికి ప్రవేశించగలరు. సో మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సో ఏదో ఒక రీతిగా నేను దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా కూడా పరలోకానికి వెళ్ళిపోతాను అనడానికి వీలు లేదు.
సో దేవుని ప్రేమను తెలుసుకున్నట్లయితే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ప్రపంచం అంతట్లో కూడా ఎంతమంది అయితే ప్రభువుని తెలుసుకోకుండా మరణిస్తుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క మార్గంలో లేకుంటే ఈ ద్వారంలో ప్రవేశించలేరు. అయితే రక్షింపబడినటువంటి నీవు నేను మనం మాత్రమే ఈ యొక్క ఉన్నటువంటి ద్వారం గుండా మన పరలోక రాజ్యానికి ప్రవేశించగలం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా కూడా మనం చూసినప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరిని దేవుడు సెలవిస్తూ అనేక విషయాలు మాట్లాడతాడు. యేసు ప్రభువు నేనే ద్వారమునని అక్కడ తెలియజేస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ఆయనే ఏం చేస్తున్నాడంటే మనకు ద్వారమై ఉంటున్నాడు. అందుకే ఏం చేశాడంటే ప్రతి ఒక్కరి పాపములన్నీ కూడా క్షమింపబడాలి, అందరు కూడా స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించాలని దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏ రీతిగా ప్రేమించాడు ఆయన, ఎందుకు ప్రేమించాడు అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆ వాక్యం చదివి ఇంకా వదిలేస్తారు అందరూ కూడా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని 3:16 చూస్తారు. తర్వాత దానికి ఉన్న నిర్వచనం 1 యోహాను 3:16లో చూస్తాడు, మన నిమిత్తం ప్రాణం పెట్టెను కనుక అని. ఎందుకు పెట్టాడనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును కూడా నశింపక ఏం చేస్తున్నాడు, విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు కూడా నశింపకూడదు అనేది దేవుని యొక్క ఆలోచన. నిత్య జీవం పొందునట్లుగా ఆయనను అనుగ్రహించెను. కాబట్టి నీవు నేను మనం నిత్య జీవానికి వెళ్ళడానికి దేవుడు ఆల్రెడీ అన్ని కూడా చేసేసి వెళ్ళిపోయాడండి. దేవుడు మన కొరకు ఏం చేశాడు, మరణించాడు, మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. ఇక్కడున్న వారిలో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ దినం నువ్వు మరణించినా కూడా పరలోకానికి వెళ్తా అనేటువంటి విశ్వాసం ఉందా లేదా అని కూడా నువ్వు పరీక్షించుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు నేను ధైర్యంగా చెప్పాలి, నేను కానీ మీరు కానీ మనం అందరం కూడా ఎవరైనా కూడా చెప్పాలి ఏంటంటే, నేను ఈ క్షణంలో మరణించినా కూడా పరలోకానికి వెళ్ళగలిగినటువంటి విశ్వాసం నాకుందని చెప్పగలగాలి. ఎవరు చెప్తారంటే దేవుని విశ్వసించిన వారు, దేవుని ప్రేమను తెలుసుకున్నవారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయనే ద్వారంగా ఉంటున్నాడు. ఆ ద్వారము ఏమై ఉంటున్నదో కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, తను ఎందరు అంగీకరించుదురో వారికి అందరూ కూడా రక్షింపబడుదురు. కాబట్టి ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించి ప్రతి ఒక్కరు కూడా ఈ ద్వారములోనికి ఖచ్చితంగా రావాల్సిందే. ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించాలంటే ఖచ్చితంగా ద్వారం గుండానే వెళ్ళాలి. ఏ రీతిగా కూడా వేరే రూట్ అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా ఆ యొక్క ద్వారాన్ని ఎదుర్కోవాలి. ఆ ద్వారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారి అని మనం చూడాలి. ఆయనే మార్గమై ఉంటున్నాడు, ఆయనే సత్యమై ఉంటున్నాడు, ఆయనే జీవమై ఉంటున్నాడు. ఆయన ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి దేవుని స్థలంలో మనం అర్థం చేసుకోవాలి, ఆయనే మార్గమై ఉంటున్నాడు. సో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం సమయం అవుతున్న విధానం బట్టి. థ్యాంక్ యూ మా. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని కూడా తండ్రి యొద్దకు రాడు. ఎస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ప్రత్యక్షపు గుడారంలో ఈ బలిపీఠంలో మనం అర్థం చేసుకుంటే ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన వారు ఇత్తడి బలిపీఠాన్ని కూడా ఎదుర్కోవాలి. ఆ ఇత్తడి బలిపీఠంపై మండుచున్న అగ్ని జ్వాలల వెలుగులో అతడు నిలబడి ఉండగా దేవుని తీర్పు సింహాసనము ఎదుట నిలిచిండున్నట్లు అతడు తన దోషముల విషయమై ఒప్పుకోలు కలిగి ఉండును అని మనం చూస్తుంటున్నాం. ఎందుకు ఆ బలిపీఠం దగ్గరికి ఇక్కడ మనం చూస్తుంటున్నాం కదా. సో ఇక్కడ అర్థం చేసుకోవడానికి యాజకుడు ఉంటున్నాడు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనం చూస్తే యాజకుడు ఉంటున్నాడు. మరి అదే రీతికి మనం చూసినట్లయితే ఇక్కడ గొర్రెపిల్లని తీసుకుని వెళ్ళాడు. ఆ బలిపీఠం తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి క్రియలో ఏం జరగాలంటే అక్కడ తనకున్నటువంటి దోషాలన్నీ కూడా ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయి ఏం చేయాలంటే ఒప్పుకోవాలి, ఇదిగో నేను ఈ పాపం చేశాను, ఆ పాపం చేశాను, అవన్నీ కూడా ఒప్పుకొని ఏం చేయాలంటే ఆ గొర్రెపిల్ల మీద ఏం చేస్తాడంటే చేతులు ఉంచుతారు. సో అప్పుడు ఏం చేస్తాడంటే యాజకుడు అతని పాప పరిహారార్థము తెచ్చినటువంటి బలి పశువును ఏం చేస్తున్నాడంటే ఆ బలిపీఠంపై అర్పించును అని మనం చూస్తుంటున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇత్తడి బలిపీఠము 5 మూరల ఎత్తు కలిగినది. ఇది తుమ్మకర్రతో చేయబడినటువంటిది, ఇత్తడి రేకుతో పొదిగింపబడి ఉండును. ఈ బలిపీఠం యొక్క 4 మూలల మరి కొమ్ములు చేయాలని దేవుడు సెలవిచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాలను బట్టి. సో మనం బలిపీఠం గురించి రేపటి దినాన్ని అనేక విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. సో ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక బలిపీఠము వేటికి గుర్తయి ఉంటున్నది, అసలు బలిపీఠాన్ని ఎందుకు కట్టమని చెప్పాడు దేవుడు, వీటన్ని కూడా చాలా పెద్ద టాపిక్ ఇది. నేను ఈ బలిపీఠం గురించి ఎక్కువ సమయం తీసుకోవాలని నేను ఇష్టపడుతుంటున్నాను. అందుకే ఈ దినాన ఇక్కడికి నేను స్టాప్ చేస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తానండి టుమారో.
ఇక్కడ మనం అర్థం చేసుకుంటే 5 అనే సంఖ్య దేవుని యొక్క కృపకు గుర్తుగా ఉంటున్నది. సో 5 అనేటువంటిది సంఖ్య ఏంటంటే దేవుని యొక్క కృపకు గుర్తుగా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో 3 అనేటువంటిది ఏందంటే ఆయన త్రిత్వానికి గుర్తుగా ఉంటున్నది. సో ఆల్రెడీ మీకు తెలియజేశాను. కొన్ని నంబరింగ్స్ గురించి మీకు తెలియజేస్తాను. కొంతమందికి 7 అంటే ఏంటో తెలీదు. 6 అంటే ఏంటో తెలీదు. 5 అంటే ఏంటో తెలీదు. సో ఇలా ఉంటారు కదా! సో ఎనీవే ఒకవేళ మీకు వచ్చినట్లయితే దేవునికి స్తోత్రం. రానట్లయితే మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. 5 అనే సంఖ్య దేనికి సూచన అంటే దేవుని యొక్క కృపకు గుర్తుగా ఉంటున్నది. 3 అనేటువంటి సంఖ్య ఏంటంటే ఆయన త్రిత్వానికి గుర్తుగా ఉంటున్నది. 4 అంటే ఏంటంటే లోకం యొక్క 4 మూలలకు గుర్తుగా ఉంటున్నది. సో విషయాలు గుర్తుంచుకోవాలి. ఇందులోని సత్యము ప్రపంచవ్యాప్తముగా 4 మూలల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏంటంటే అందరి మీద తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల ప్రేమ కృప నిలిచి ఉన్నదని, సర్వజనుల పాపములకు ఈ బలిపీఠముపై బలి అయిన బలియాగమే అని మనం చూస్తుంటున్నాం. సో అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు ఆ బలి మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ బలి సిలువలో క్రీస్తు పొందినటువంటి మరణమే అని మనం ఏం చేయాలంటే తెలియజేయబడుచుంటున్నది. సో ఇక్కడున్న ప్రతి సూచన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడేమో వారు ఏం చేస్తున్నారు, వారు చేసిన పాపాలు ఎన్ని పాపాలు చేస్తే అన్ని ఇంకా బలి అయిపోవాలి. అక్కడ వారికి ఉన్న స్తోమతను బట్టి వారు ఏం చేస్తారంటే వారికి ఉన్నటువంటి గొర్రెపిల్ల కావచ్చు. సో ఇంకా కొన్ని విషయాలు తెలియజేస్తారు కదా, ఏమేమి బలులు కోరుకుంటున్నాడు దేవుడు అక్కడ. సో వారు చేసినటువంటి యొక్క పాపమును బట్టి దోషములను బట్టి వారు ఆ రీతిగా బలులు అర్పించేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయనే బలియాగంగా అయ్యాడు. తిరిగి మనం బలులు అర్పించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనం యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన ఎడల ఆయన సమస్తమైనటువంటి ప్రతి పాపం నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. సమస్త పాపం నుంచి దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే విడిపించి పవిత్రపరిచి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి యొక్క కృపను మనం పొందుకుంటూ మనం ముందుకు వెళ్తుంటున్నాం. సో ఈ దినాన మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. సో ఈ బలిపీఠంకు ఉన్నటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటూ మరి రేపటి దినాన మనము అర్థం చేసుకుంటూ మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ బలిపీఠము దేవునికి మానవునికి మధ్యవర్తిత్వాన్ని సూచిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ మధ్యవర్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే అని మనం చూస్తున్నాం. ఈ బలిపీఠం చేయబడ్డ తుమ్మకర్ర మరి పుచ్చుపట్టనిదని మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క జన్మ పాపము కర్మ పాపము లేని మానవత్వానికి ఆ తుమ్మకర్ర గుర్తుగా మనం చూస్తున్నాం. రేపటి దినాన్ని మళ్ళీ వీటిని రిపీట్ చేస్తానండి. ఈ 2 స్లైడ్స్ని చాలా ఇంపార్టెంట్ టాపిక్. జస్ట్ మనం ఈ విషయాలు తెలియజేసి నేను క్లోజ్ చేస్తాను. ఈ బలిపీఠం తుమ్మకర్రతో చేయబడినది, ఇత్తడి రేకుతో పొదిగింపబడినది. ఇత్తడి మనం చూసినట్లయితే తీర్పుకు గుర్తుగా మనం చూస్తాం లేఖనాల్లో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క ఇత్తడి అగ్నిని భరిస్తుందండి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనం ఏం చేస్తున్నారంటే మన పాపముల గురించి ఆయన శిలువలో దేవునికి కోపాగ్నికి గురైనట్లుగా మనం చూస్తుంటున్నాం మన నిమిత్తం. ఈ యొక్క ఉన్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తే ఈ బలిపీఠము దగ్గర రక్తం చిందింపబడి మాంసం దహించబడుతుంది. అది తీర్పుకు గుర్తుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రతి పాయింట్స్ కూడా ఉంటున్నాయండి. అనేక విషయాలు నేను రేపటి దినాన మీకు తెలియజేస్తాను. సమయం అయింది కాబట్టి సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి మరి ఈ దినాన నేను క్లోజ్ చేస్తుంటున్నాను. ముందున్న సమయాన్ని మరి లీడ్ చేస్తున్న సహోదరికి నేను అప్పచెప్తుంటున్నాను. రేపటి దినాన బలిపీఠం గురించి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకుందాం. సో మ్యాక్సిమం నాకు 5:10కి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. 45 minutes నేను వర్డ్ని షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 7 o'clockకి మనకి సెమినార్ ఉంటున్నది. సో అది కూడా దృష్టిలో ఉంచుకున్నాను, లేకుంటే కంటిన్యూ చేసేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ సాయంకాల సమయం చక్కటి వర్తమానాన్ని మాకు అందించినందుకే దేవునికి స్తోత్రం. ప్రత్యక్షపు గుడారంలో అంటే ఇవన్నీ భాగాలుగా డివైడ్ అయింటున్నాయి అనేసి, అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, వాటిలో ఇక వేటిని ఉంచుతుంటున్నారు. తర్వాత ఈ యొక్క ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఇంకా స్పిరిట్ కి, సోల్ కి, బాడీకి గుర్తుగా ఉంటున్నదని తెలియజేశారు. అదే విధముగా ఆవరణం గురించి తెలియజేశారు అన్నయ్య. అదే విధముగా ఈ యొక్క ద్వారము నిమిత్తమే కూడా మీరు తెలియజేశారు. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ కి, న్యూ టెస్టిమెంట్ కి బేస్ చేసుకొని చాలా చక్కటి వర్తమానాన్ని మాకు అందించారు అన్నయ్య. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎత్తబడిన వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందామండి. అందరికీ భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఇదిగో తండ్రి యొక్క సాయంకాల సమయం నన్న తండ్రి ఈ యొక్క వర్తమానము నిమిత్తమై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా యొక్క జీవితంలో ప్రభావ నూతనంగా తండ్రి మీరు మాట్లాడిన
విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఉన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా నిమిత్తమైన తండ్రి యొక్క అకార్డింగ్ టు న్యూ టెస్టిమెంట్ వరకు నా తండ్రి మీరు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, నీకే వందనాలు. మా పితరులకు లేనటువంటి ధన్యతను మాకు కలుగజేశారు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. వారు నా తండ్రి ప్రతి పాపం నిమిత్తమైన తండ్రి మరలా బలి అర్పించినప్పటికీ కూడా నా తండ్రి మా నిమిత్తమైన తండ్రి నువ్వు ఒకేసారిగా నా తండ్రి బలి అర్పించబడ్డావు తండ్రి, నీకే స్తోత్రాలు. ఇందుని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం దేవా, నీకే వందనాలు. అనేక విషయాలు ప్రభా అన్నగారితో నా తండ్రి మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. అన్నను దీవించండి, ఆశీర్వదించండి నాన్న, నీకు వందనాలు. ఇదిగోన తండ్రి అన్న చేసినటువంటి పరిచర్యలో తండ్రి బహుగా వాడబడిన నిమిత్తమై నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా అత్యధికంగా నా తండ్రి మంచి తలాంపులను దయచేయండి దేవానికి స్తోత్రాలు. అన్న చేసినటువంటి ప్రతి పనిలో మీరే ముందుండి నడిపించండి. అన్న చేసినటువంటి జాబ్ విషయంలో మీరే ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగోన తండ్రి కావలసిన ప్రతి అవసరతను తీరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా మీరు నూతనంగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క టీంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు. వారి యొక్క ఆత్మీయ జీవితాలలో ప్రభా మీరు నూతనంగా మాట్లాడిన తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని తండ్రి తృప్తిగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవానికి వందనాలు. ఇదిగోని తండ్రి ప్రారంభం నుండి ముగింపు వరకు ఎవరికి ఎలాంటి సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతిదీని స్వాధీనంలో ఉంచుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షతను వహించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగోన తండ్రి నీకే వందనాలు. మా యొక్క ప్రతి ప్రార్థనని నువ్వు ఆలకించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ చిత్తము నీ రాకడ ఆలస్యం అయితే మరలా నీలో కూడుకొని నీ నామాన్ని స్తుతించుటకు నీ నామాన్ని గణపరచుటకు సహాయం దయచేయమని ముందున్న సమయాన్నంతా నీ చేతులకి సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ దినాన మనం ఈ రోజు కూడా మనం ఇంట్రొడక్షన్ మనం నేర్చుకున్నాం. రేపటి నుంచి మరి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుద్ది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఈ బలిపీఠం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. వీటి నుంచి మనం క్షుణ్ణంగా మనం నేర్చుకోబోతుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇత్తడి బలిపీఠము, బంగాళము, అది ఈ రెండు విషయాలు రేపటి క్లాస్లో వీలున్నట్లయితే రెండు ఫుల్ఫిల్ చేద్దాం. లేనట్లయితే బలిపీఠం గురించి మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. దాని తర్వాత దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, తర్వాత మందస్తపు పెట్టే, కర్ణపీఠం. ప్రతి దాని గురించి కూడా మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ అండి. అందరికీ దేవుని స్తోత్రం. కీర్తన లీడ్ చేయవా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అండి. ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఒక్కరు ఆసక్తితో యొక్క ప్రార్థనలో పాల్గొన్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. పాటలు పాడి సహకరించిన వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అదే విధముగా ముఖ్యంగా వాక్యాన్ని అందించినటువంటి అనేక కూడా నా ప్రత్యేకమైన వందనాలు. గమనించండి, సాయంకాల సమయంలో జరుగుతున్నటువంటి 78 హోలీ బైబిల్ క్విజ్, 9 to 10 NSC బైబిల్ క్విజ్ లో ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రేరేపణ చేత పాల్గొనవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తుంటున్నాను. యథావిధిగా ఉదయకాల సమయంలో మన మధ్యలోకి మరియా సిస్టర్ వస్తుంటున్నారు కనుక ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రేరేపణ చేత ఒక ప్రార్థనలో పాల్గొనవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తుంటున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని దేవుని నామాన్ని మహిమపరిచి మీరు లేవచ్చండి. అందరికీ ప్రైజ్ లార్డ్.